సో ఆనాడు ఇంకొక బేసిక్ క్వశ్చన్ ఇప్పుడు నాలాంటి వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే ఒకవేళ 2023 ఎలక్షన్లో కేసీఆర్ మూడోసారి అధికారంలోకి వచ్చి ఉంటే కవిత బయటకు వచ్చేదా? ఇది ఒక బేసిక్ క్వశ్చన్. అంటే ఒక అమాయకుడు ఒక సామాన్య ప్రజలు అడిగేటువంటి ప్రశ్న. మూడోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఉంటే కవిత బయటకు వచ్చి పార్టీ పెట్టేదా? ఇది విమర్శ అనుకుంటారో లేకపోతే కౌంటర్ అనుకుంటారో ఏమన్నా అనుకోండి, కానీ ప్రజల్లో ఉన్న ఈ ప్రశ్నకు సమాధానం రావాల్సిందే కదా. 2023లో కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే కవిత బయటకు వచ్చేదా? ఎప్పుడు వచ్చేది? నా ఉద్దేశం ప్రకారం మళ్ళీ ఆ 5 ఏళ్ల పరిపాలన తర్వాత కేసీఆర్ మళ్ళీ ఓడిపోతే 15 సంవత్సరాల తెలంగాణ ఆగమైపోయింది, సామాజిక న్యాయం లేదు, ఏమి లేదు, అంత బొంద ఉత్తదే అది అని అప్పుడు ఆమె బయటకు వచ్చి మళ్ళీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ కోరే అవకాశం ఉండేదేమో. అంతే కదా మరి. ఎందుకంటే 10 years మీరు అన్నీ ఇప్పుడు సామాజిక న్యాయం లేదు, అంత ఖతం చేసిరు, తెలంగాణను ఆగం చేసిరని మాట్లాడిన మీరే 10 ఏళ్ళు అక్కడే ఉన్నారు కదా. దెన్ ఇంకొకసారి అధికారంలోకి వస్తే అధికారాన్ని కాదని మీరు బయటకు వచ్చి ప్రజల తరపున పోరాడే వాళ్ళ 10 ఏళ్ళుగా ఏ ఒక్క అంశం మీద పోరాటం జరగలే కదా. ఏ ఒక్క అంశం మీద ఒక ప్రశ్న లేవనెత్తలే కదా. ఇవన్నీ పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి క్వశ్చన్స్. మీరు ప్రతి క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేసి ముందుకెళ్ళినప్పుడే మీ పార్టీని ప్రజలు ఆదరించే అవకాశం ఉంటుంది. ఇవన్నింటికి ఆన్సర్ రావాలా.